ఇటు ఎయిర్పోర్ట్ తీసుకురావడమే కాకుండా ఏపీ రీఆర్గనైజేషన్ కమిటీలో ఏర్పరిచినటువంటి కోచ్ ఫ్యాక్టరీ కానీ ట్రైబల్ యూనివర్సిటీ కానీ ఇవి కూడా సాధించేదానికి గులాబీ సైన్యం అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఇవన్నీ సాధిస్తే ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొని వాళ్ళు ఈరోజు అడ్డిమారు గుడ్డి దెబ్బలో గెలిచిన వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు, చంద్రబాబు డైరెక్షన్లో పనిచేసే కాంగ్రెస్ కోట్రి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఏవియేషన్ మినిస్టర్ ఆయనకు కూడా అవగాహన లేదు. తెలంగాణ అంటేనే టీడీపీ వాళ్ళు ఎంత నిప్పులు పోసుకుంటారో మనకు అందరికి కూడా తెలుసు. అటువంటిది ఇంత విశేష కృషి చేసినటువంటి మా బీఆర్ఎస్ పైన, కేసీఆర్ పైన మరి నిందారోపణలు చేయటం తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక కొందరైతే ఇంకొక అడుగు ముందేసి ఈ నగరాన్ని మేమే అభివృద్ధి చేసినాం, ఇంకా కొన్ని రోజులైతే ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని అంతా కూడా, కాకతీయ కోటనంతా కూడా మేమే నిర్మాణం చేసినాం, భద్రకాళి అమ్మను మేమే ప్రతిష్ఠించినాం, మొత్తం జిల్లా అంతా కూడా అభివృద్ధి మేమే చేసినామని ఇంకో అవగాహన లేని వాళ్ళు అన్ని అవుల మాటలు మాట్లాడతారు. ఎయిర్పోర్టు పనులపైన కానీ, ఎయిర్పోర్టు నిర్మాణం పైన కానీ, కోచ్ ఫ్యాక్టరీ పైన కానీ, లేదా ఇతరత్ర అభివృద్ధి పనుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. దానికి నిదర్శనం కోకొల్లలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన పరిణామాల్లో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చే కార్యక్రమానికి దాదాపు 187 ఎకరాలు భూసేకరణ చేసిన 500 పైచిలకు పెట్టి, అది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీకి 311 ఎకరాలు భూసేకరణ జరిగింది. అది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కోసం తెలంగాణ ఉద్యమకారుడు, అప్పటి ఎంపీ గారు వినోద్ కుమార్ గారు వరంగల్ పార్లమెంటు సభ్యులుగా ఈ ఎయిర్పోర్ట్ అంతా బోసిపోయి ఉన్నది, చెట్లున్నాయి, అన్యాకృతం అవుతున్నదని పలుమార్లు పార్లమెంటులో గలమెత్తితే ఆ రోజు ఎయిర్పోర్టుకు బౌండరీ పెట్టిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, పెట్టించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఆ రోజు ఎంపీగా మరి ఇక్కడ ఎయిర్పోర్ట్ రన్ కావాలి అని మొత్తుకున్నా స్పందించని అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 4 ఎయిర్పోర్ట్లు కంప్లీట్ చేసుకున్నారు కదా. మరి కాంగ్రెస్ పార్టీకి ఆ మామ్నూరు కనపడలేదా? నాయిని రాజేందర్ రెడ్డి ఎన్నిక కాబడ్డ నుంచి నేటి వరకు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయలే అని చెప్పి ప్రతిసారి కూడా మాట్లాడుతున్నాడు. నీకు ఒక ఛాన్స్ ఇస్తాం బ్రదర్, నీకు ఇచ్చే ఛాన్స్ ఏంటంటే ఆన్ రికార్డ్ పోదాం, మనం డాక్యుమెంట్ పరంగా ఆన్ రికార్డ్ పోదాం. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ నగరానికి ఏం చేసిందన్నది, ఫండ్స్ అలొకేషన్, అదేవిధంగా ఎస్టిమేషన్, టెండర్ విధానము, వర్క్ ఎగ్జిక్యూషన్, ఇవన్నీ కూడా జరిగి ఆన్ రికార్డు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏది ఉన్నా కానీ అధికారుల మధ్యలో ఈ రికార్డ్స్ అన్నీ ఉంటాయి. మరి దానికి నువ్వు బాధ్యత వహిస్తావా? మేము చూపిస్తాం. అవన్నీ 900 కోట్లు కేసీఆర్ గారు ఈ నగరానికి ఇచ్చిండు, అవి వాడబడ్డాయి, ఖర్చు కూడా అయినాయి. అదేవిధంగా మీరు ఆ నయంనగర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో పలుమార్లు మా వినయాన్ని మొత్తుకున్నాడు, దానికి ఫైనాన్స్ అలొకేషన్ కానీ, టెండర్ విధానం కానీ, డబ్బుల ఖర్చు కానీ మా పార్టీ మా ప్రభుత్వం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కూడా అదే పరిస్థితి.
అదేవిధంగా కాళోజీ కళాక్షేత్రం కూడా అదే పరిస్థితి. ఆన్ డాక్యుమెంట్ మీద నువ్వు మాట మీద నిలబడతావా నిలబడవా అన్నది నువ్వు నిర్ణయించుకో బ్రదర్. ఇది కాక ఈ యొక్క నగరానికి సంబంధించిన 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, నువ్వు ఒక్కనువే మాట్లాడతాను బ్రదర్. నీకు విషయం అర్థమైతలేదు. పోషమ్మ ముందు పొట్టేలు కట్టినట్టు కట్టిలా 4 నిన్ను. నీకు అర్థమైతలేదు విషయం. సబ్జెక్ట్ తెలుసుకో, నేర్చుకో. లాస్ట్ టైం కూడా చెప్పింది నేను.